ఓం నమస్తే అండి. చాణక్య నీతి శాస్త్రంలో మహాపురుషుల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఒక యోగిని ఒక వ్యక్తి అడిగారట, మీరు చాలా ఆనందంగా కనపడుతూ ఉన్నారు, మరి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇంత ఆనందంగా ఉంచడంలో తోడ్పడి ఉంటారు, వారి గురించి చెప్పండి అని అడిగారంట. దానికి ఆ యోగి ఇలా చెప్తున్నారట, సత్యం మాత పిత జ్ఞానం ధర్మో భ్రాత దయాస్వస శాంతి పత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవా. నేను ఏ వ్యవహారం చేసినా కూడా సత్యానికి అనుకూలంగా చేస్తాను, సత్యబద్ధంగా చేస్తాను. కాబట్టి సత్యం అనేది నాకు అమ్మ వంటిది. జ్ఞానార్జనలో ఆసక్తి కలిగి ఉంటాను, కాబట్టి జ్ఞానం అనేది నాన్న వంటిది. ధర్మ పాలనలో కర్తవ్యం నిర్వహించడంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాను. ఆ ధర్మం అనేది నన్ను కాపాడుతుంది. ధర్మం నాకు సోదరుడు వంటిది. ప్రాణి మాత్రం అన్ని ప్రాణుల యందు దయ కలిగి ఉంటాను. ఇది నాకు దయ అనేది సోదరి వంటిది. ఎంత ఆటుపోట్లు వస్తున్నప్పటికీ శాంతితో వ్యవహరిస్తాను, కాబట్టి శాంతి నాకు భార్య వంటిది. క్షమా పుత్ర, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ సహనశీలతతో వ్యవహరించడం అనేది అందరికీ సాధ్యపడదండి. సహనం కోల్పోతూ ఉంటాం. సహనం కోల్పోయి ఆవేశానికి లోనవుతూ ఉంటారు, లేదంటే ఆవేదనకి గురవుతూ ఉంటారు, శోకానికి వశమవుతూ ఉంటారు, క్రోధానికి వశమవుతూ ఉంటారు. అలా కాకుండా సహనశీలతతో ఉంటారు. కాబట్టి ఆ సహనశీలత అనేది తమ పిల్లల వంటిది అట. ఈ 6 కూడా నా బంధువులు. వీళ్ళందరూ నాకు కారణం, నేను ఇంత ఆనందంగా ఉండడానికి అని ఆ యోగి సమాధానం చెప్పారట. ఇంత చక్కగా ఉందండి.